హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ దేవుడు ఈ దినమంతట్లో ఆయన కృప కుమ్మరించునుగాక. గత దినమంతా పగలు రాత్రి కాచి కాపాడిన దేవుడు, ఆయనను మహిమపరచుటకు కృప చూపిన దేవుడు ఈ దినంలో కూడా ఆయన సహాయం అందించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయి ఉన్నవి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది. నా శరీరంలో ఆరోగ్యం లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది. నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా గుండె కొట్టుకొనుచున్నది. నా బలము నన్ను విడిచిపోయెను. నా కనుదృష్టియు తప్పిపోయెను. నా స్నేహితులను నా చెలికాండ్రును నా తెగులును చూచి ఎడముగా నిలుచుచున్నారు. నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. నా ప్రాణము తీయజూచువారు ఉరులు వడ్డుచున్నారు. నాకు కీడు చేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు. చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను. మూగవాడనైనట్టు నేను నోరు తెరుచుట మానితిని. నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలుకలేని వాడనైతిని. యెహోవా, నీ కృప కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నాను. నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొనుచున్నాను. ప్రభువా నా దేవా, నీవే ఉత్తరమిచ్చెదవు. నన్ను బట్టి వారు సంతోషించక యుందురుగాక. నేను పడబోచున్నాను. నా మనోదుఃఖము నన్నెన్నడూ విడువదు. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. నా శత్రువులు చురుకైన వారును బలవంతులనై ఉన్నారు. నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. నేను ఉత్తమమైన దాన్ని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి. యెహోవా, నన్ను విడువకము. నా దేవా, నాకు దూరముగా ఉండకము. రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. దేవునికి స్తోత్రం. ఈ కీర్తనలో దావీదుకు పాపము వలన వ్యాధి వచ్చెను. దేవుని శిక్షగా వ్యాధి కలిగెను. దావీదు బెర్షెబాతో పాపము చేసి నమ్మకమైన వాడైన ఊరియాను చంపించెను. అబ్షాలోము తిరుగుబాటు దావీదును మానసికంగా వేదన పాల్చేసింది. స్నేహితుల చేత విడవబడి శత్రువుల చేత తృణీకరించబడ్డాడు. తాను విత్తిన దానినే కోస్తున్నాడు అని దావీదు ఎరిగిన వాడై నిరీక్షణతో ఈ కీర్తన వ్రాశాడు. పశ్చాత్తాపముతో వ్రాస్తున్నాడు. దావీదు తన పాపమును జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో తన్ను తాను దేవునికి అప్పగించుకుంటున్నాడు. ఈ కీర్తనలో దావీదు పాపము యొక్క ఫలితమును వ్రాస్తున్నాడు. పాపము చేస్తున్నప్పుడు దాని ఫలితమును గురించి ఎవరూ ఆలోచించరు. చెడ్డ పనులకు అలవాటు పడితే అది సంకెళ్ళు వేస్తుంది అని ఆలోచించేవారు చాలా తక్కువ. దావీదు మాత్రం తాను చేసిన పాపమునకు ఫలితం పొందుతున్నానన్న ఆలోచనలో ఉన్నాడు. పాపము యొక్క 2 కోణములను దావీదు వివరిస్తున్నాడు. తనకు వచ్చిన వ్యాధి దేవుని శిక్షగా వచ్చిందని చెప్తున్నాడు. మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, పాపము చేసిన ఏ వ్యక్తి శిక్ష నుండి తప్పించుకోలేడు. మాట ఇచ్చి దాన్ని నెరవేర్చే దేవుని చేతిలో దావీదు శిక్షింపబడుతున్నాడు. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను అంటున్నాడు. ఎముకలలో స్వస్థత లేదు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. దావీదు చేసిన పాపమును బట్టి అతడు అసహ్యకరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. దావీదు దేవుని నామమునకు తెచ్చిన అవమానమును తాను ఒప్పుకుంటూ తన అనుభవము వలన ఇతరులు హెచ్చరించబడాలని ఈ కీర్తనను వ్రాయిచున్నాడు. తన శ్రమలకు కారణం పాపమే అని ఈ కీర్తన రూపంలో బహిరంగంగా ఒప్పుకొని ప్రజలను హెచ్చరిక చేస్తున్నాడు. మనము మన పాపములను అందరి ఎదుట ఒప్పుకోలేం, కప్పుకుంటాం. అయితే ఈ కీర్తనకారుడు తన యొక్క పాపమును బహిరంగంగా ఒప్పుకొనుటను బట్టి మన పాపములను కూడా మనం ఒప్పుకొందుముగాక. దావీదు తన బాధల నుండి పాపముల నుండి గుణపాఠం నేర్చుకున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు దావీదును దేవుని చిత్తానుసారుడు అని చెప్తున్నాడు. దావీదు తన శ్రమను బట్టి విసిగిపోతున్నాడు.
శ్రమ చేత మిక్కిలి కృంగిపోతున్నాడు. దినమెల్లా దుఃఖాక్రాంతుడై ఉన్నాడు. తాపముతో నిండి ఉన్నాడు. పాపము ద్వారా అగ్ని లాంటి మంటల వ్యాధి కలిగింది. దావీదు సొమ్మసిల్లి కలతపడుతున్నాడు. అంతరంగంలో వేదన పడుతున్నాడు. ఇవన్నీ మనకు హెచ్చరికగా ఉన్నాయి. ఈ కీర్తనలో ఈ మాటలు మనము హెచ్చరికగా తీసుకొందుముగాక. గతంలో ఉన్న బలము, కంటి చూపు దావీదుకు తగ్గిపోయాయి. నలిగిపోయి కృంగిపోయి చీకట్లో ఉన్నాడు. నశించిపోయినట్లే కనిపిస్తున్నాడు. అయితే అతడు తన్ను తాను దేవునికి కనబరుచుకుని మొరపెడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు వంటి భక్తి జీవితం, పాపములను ఒప్పుకునే జీవితం, బహిరంగంగా పాపములను ఒప్పుకోవాలని హెచ్చరించే జీవితం దావీదు కలిగి ఉన్నాడు. అది దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మంచి సమయంలో ప్రభువుకు స్తుతి యాగం అర్పిద్దాం. నాతో ఏకీభవించండి. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు మమ్మును త్రాగించిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. మా శత్రువులను అనగద్రొక్కిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలులను చేసి ఉన్నావు దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. మా కాడి పలుపులను తెంపిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. తన యందు భయభక్తులు గల పిన్నలనేమి పెద్దలనేమి ఆశీర్వదించిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. ఇశ్రాయేలీలను ఆశీర్వదించు దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. అహరోను వంశస్థులను ఆశీర్వదించే దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మేము ఆశీర్వదింపబడితిమి, ఆమెను యేసయానికి స్తోత్రం. యెహోవా మమ్మును మా పిల్లలను వృద్ధి పొందించుచున్న దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. నీ సేవకుని సంతతిని సన్నిధిలో స్థిరపరచిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. నీ సేవకుని కుమారులు నీ సన్నిధిలో నిలిచియుందురు దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. నీ యందు భయభక్తులు గల వారికి నీ కృప యుగ యుగములు నిలుచును దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది, ఆమెను యేసయానికి స్తోత్రం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు జాలిపడిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. మా పాపములను దోషములను బట్టి ప్రతిఫలమియ్యక కృప చూపిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. పడమటికి తూర్పు ఎంత దూరమో మా అతిక్రమములను అంత దూరపరిచిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. నిజముగా నీవు మా పక్షముల నుండి మా పనులన్నిటినీ సఫలపరిచిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. తన ప్రజలకు బల పరాక్రమం అనుగ్రహించుచున్న దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. తన ప్రజలకు సమాధానము కలుగజేసి ఆశీర్వదించుచున్న దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. యెహోవా తన ప్రజల గాయము కట్టి వారి దెబ్బలు బాగు చేసిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. యెహోవా తన మందను దర్శించి వారిని అశ్వముల వంటి వారిగా చేసిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతియాగం అర్పించుటకు కృప చూపిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మని కార్యం ఒక్కొక్కరిలో జరుగునుగాక. ప్రార్థనలో నాతో ఏకీభవించండి. ప్రభువా, నా అభిలాష అంతయు కనబడుచున్నది దేవా, నీ కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నాను దేవా. మేలునకు ప్రతిగా కీడును అనుభవిస్తున్నాను. యెహోవా దేవా, నన్ను విడువకము. నా దేవా, మాకు దూరముగా ఉండకము. రక్షణకర్తవైన ప్రభువా, మా సహాయమునకు త్వరగా రమ్ము దేవా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము దేవా. పాపములో పడిపోయి శత్రువుల చేత హేళన చేయబడుతున్నాము దేవా. మా వారందరూ ఇంకా ఏమి జరుగుతుందని దూరంగా నిలబడి చూస్తున్నారు ప్రభువా. బాధలో, వ్యాధిలో, శ్రమలో దేవా, నీ మందిరమునకు రాలేకపోతున్నాము దేవా. క్షమించుము దేవా, నీ సహాయము దయచేయము దేవా. పాపము ఆకర్షణతో కనిపించి అనేకులు పాపములో పడిపోతున్నారు దేవా. క్షమించుము తండ్రి. పాపము క్షణికమైన ఆనందము, అదే పాపము ఆవేదనను మిగిలిస్తుంది. అందుకే దేవా, నీ కొరకు కనిపెట్టుకుని నా మమ్మను దర్శించుము దేవా. మా సహాయకుడవు నీవే దేవా, మా నిరీక్షణ నీవే దేవా. కనికరించుము ప్రభువా. పశ్చాత్తాపడుట చాలా ముఖ్యమైన విషయము తండ్రి. నీ పాదాలు పట్టుకుని పశ్చాత్తాపడుతున్నాం. స్వస్థత కలుగుటకు పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపముతో నీ సన్నిధిలో కనబడుతున్నాము దేవా. నిన్ను గణపరుస్తున్నాము దేవా. పాపములో పడిపోకుండా కృపచూపుము నా తండ్రి. మేము మనవి చేయుటకు నీవు తప్ప మాకెవరున్నారు దేవా.
నీవు మాత్రం క్షమించగలిగిన దేవుడవు. పోగొట్టుకున్న రక్షణ ఆనందమును మరలా అనుగ్రహించగల దేవుడవు, స్వస్థపరచగల దేవుడవు. నీవే దేవా. మా జీవితంలో పోగొట్టుకున్నవన్నీ మేము నీ వైపు తిరిగి పశ్చాత్తాపడినప్పుడు దయతో క్షమించుము. సమస్తము అనుగ్రహించువాడవు నీవే దేవా. నీకు స్తోత్రం తండ్రి. క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవా నీకు స్తోత్రం యేసయ్యా. స్తోత్రం తండ్రి. పరిశుద్ధ దేవా నీకు స్తోత్రం. ఈ వాక్యము వినిన ప్రతివారు నీ పాద సన్నిధిలో కనబడుదురుగాక. నీ నామమును గణపరచుటకు వారిని దర్శించుము దేవా. దేవా హెచ్చరింపబడుదురుగాక. వాక్యము ద్వారా నీ వైపు చూచుటకు నీ కృప కలుగునుగాక. దేవా కల్వరి శిలువ యాగము ద్వారా ప్రతివారు నిన్ను చూచి వారి కఠిన పరిస్థితులను వేదనలను నీకు విన్నవించుకొందురు దేవా. దేవానికి స్తోత్రం. వారి పాపమును వారి శాపమును యేసు రక్తము ద్వారా శిలువ రక్తము ద్వారా చెదరగొట్టుము దేవా. అనుదిన వాక్యము ద్వారా జరుగుతున్న నీ పనిని ఆశీర్వదించుము దేవా. ప్రజలలో విస్తరింపజేయుము దేవానికి స్తోత్రం. ఈ దినమునకు కావలసిన బలము శక్తిని అనుగ్రహించుము దేవా. నీకే మహిమ కలుగునుగాక. యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.